హలో అండి. ఈరోజు మనం శాలరీ స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఓకే, మనం ప్రిపేర్ చేయబోయే షీట్ ఎలా ఉంటుంది. ఓకే, దీనిలో ఏంటంటే ఈ ఫస్ట్ దానిలో ఈ ఈ గ్రూప్లో ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఎంప్లాయీ పర్టికులర్స్ రిలేటెడ్ టు ఎంప్లాయీ, అఫ్కోర్స్. తర్వాత ఎంప్లాయీకి సంబంధించిన స్టాండర్డ్ పే అంటే ఏం కాదు, కంపెనీ ఫిక్స్ చేస్తుంది కదా శాలరీ, ఆ ఫిక్స్ చేసిన శాలరీ. దాని తర్వాత వర్కింగ్ డేస్ క్యాలిక్యులేషన్ వస్తుంది కదా. వర్కింగ్ డేస్ క్యాలిక్యులేషన్ ఎందుకంటే శాలరీ మన వర్కింగ్ డేస్ని బేస్ చేసుకునే కదా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. లాస్ ఆఫ్ పే అని అంటే అది మనం తగ్గించేసి వెళ్ళివి పే చేయడానికి మనం ఇది తయారు చేస్తాం. దీని తర్వాత నెక్స్ట్ సెక్షన్లో అండ్ పే స్టాండర్డ్ పేకి అండ్ పేకి తేడా ఏంటంటే, స్టాండర్డ్ పే అంటే ఒక నెలకి ఫిక్స్ చేసిన శాలరీ ఎంత, దానిలో నుంచి ఈ లాస్ ఆఫ్ పే డేస్ వల్ల ఎంతైతే శాలరీ లాస్ అయిందో అది మైనస్ అయిపోగా ఎంతైతే ఎర్న్ చేసుకున్నారో ఆ ఎర్నింగ్స్ మాత్రం. సో దిస్ ఈజ్ ఎర్న్ పే. ఓకే, దీని తర్వాత మనకు వచ్చేది ఏంటంటే డిడక్షన్స్. కొన్ని డిడక్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే పిఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషన్ ట్యాక్స్, టీడీఎస్, శాలరీ అడ్వాన్స్, ఎనీ అదర్ డిడక్షన్ ఏమైనా ఉండొచ్చు, అండ్ టోటల్ డిడక్షన్స్. దీని తర్వాత వచ్చేది నెట్ పే. ఇది మనం ఎంప్లాయీకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. దీని తర్వాత ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్స్. ఎంప్లాయర్ కూడా కొంత కంట్రిబ్యూట్ చేస్తాడు ఫ్రమ్ కంపెనీ సైడ్. ఎంప్లాయీ ఈపీఎఫ్ కంట్రిబ్యూట్ చేస్తున్నాడు, ఈఎస్ఐ కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. సిమిలర్లీ కొంత పార్ట్ ఎంప్లాయీ కంట్రిబ్యూట్ చేస్తుంటే కొంత పార్ట్ ఎంప్లాయర్ కంట్రిబ్యూట్ చేస్తాడు. రెండు కలిపి ఎంప్లాయరే ఈ అమౌంట్ డిడక్ట్ చేస్తాడు. ఎంప్లాయీ శాలరీ నుంచి దానికి ఈ అమౌంట్ యాడ్ చేసి రెండు కలిపి తీసుకెళ్ళి డిపార్ట్మెంట్లో డిపాజిట్ చేసేస్తారు ఎంప్లాయర్. ఓకే, దిస్ ఈజ్ వాట్ అండి శాలరీ స్టేట్మెంట్. అండ్ దీనిలోని క్రిందన నేను ఒక పిఎఫ్ అండ్ ఈఎస్ఐకి పేబుల్ సమ్మరీ. ఎంప్లాయీతో పాటుగా 12% కాకుండా ఎంప్లాయర్ ఇంకా కొన్ని అడిషనల్ కంట్రిబ్యూషన్స్ కూడా చేయాలి. అవేంటంటే అడ్మిన్ ఛార్జెస్ అని, తర్వాత ఇక్కడ చూడండి అకౌంట్ నెంబర్ డిఫరెంట్ అంటే పిఎఫ్ పే చేస్తుంటే మీకే తెలుస్తుంది. చలాన్లో ఈ హెడ్స్ అన్నీ ఉంటాయి. అకౌంట్ నెంబర్ 1, అకౌంట్ నెంబర్ 2, అకౌంట్ నెంబర్ 10, 21, 22. అకౌంట్ నెంబర్ 1 అంటే ఏంటంటే ఎంప్లాయీ అకౌంట్లోంచి మనం డిడక్ట్ చేసిన పిఎఫ్ అమౌంట్. ఇది అకౌంట్ నెంబర్ 1కి వెళ్తుంది. మళ్ళీ అకౌంట్ నెంబర్ 1లో ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ 12%లో నుండి ఇది రెండు కింద డివైడ్ అయిపోతుంది. 3.67% అండ్ 8.33%, 2% కింద డిడక్ట్ అయిపోతుంది. 8.67% అకౌంట్ నెంబర్ 1కి కంట్రిబ్యూట్ అవుతుంది. దాని తర్వాత 8.33% అకౌంట్ నెంబర్ 10కి. ఇది ఏంటంటే పెన్షన్ ఫండ్ అనమాట. మొత్తం 2 ఫండ్స్ మెయింటైన్ అవుతాయి అక్కడ మనకి. ఒకటి ఏంటంటే ప్రావిడెంట్ ఫండ్, రెండోది పెన్షన్ ఫండ్. ప్రావిడెంట్ ఫండ్లో ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ పూర్తిగా అండ్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ 3.67%. ఈ రెండు కలిపి మనకి పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. పెన్షన్ ఫండ్ అకౌంట్ అని సెపరేట్గా మెయింటైన్ చేస్తారు. ఆ పెన్షన్ ఫండ్లో ఏంటంటే 8.33% ఆఫ్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ డిపాజిట్ చేసేస్తారు. సో మనకి పిఎఫ్ డిపార్ట్మెంట్లో మన పేరు మీద ఎప్పుడైనా విత్డ్రా చేస్తే మనకి 2 అమౌంట్స్ కింద వాళ్ళకి 2 చెక్కుల కింద మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. 2 రెమిటెన్సెస్ వస్తాయి. వచ్చేది వరకు ఇప్పుడు ఎలాగుందో తెలియదు నాకు అనుకోండి, ఆన్లైన్ చేస్తారు. ఏదైనా ఈ పెన్షన్ ఫండ్ వేరేగా డిపాజిట్ అవుతుంది మనం విత్డ్రా చేస్తే, అలాగే ప్రావిడెంట్ ఫండ్ ఈ రెండు కలిపి సపరేట్గా డిపాజిట్ అవుతాయి. సో ఆల్రెడీ ఎవరైనా పిఎఫ్ విత్డ్రా చేస్తుంటే మీకే తెలిసి ఉంటుంది. అలాగే ఈఎస్ఐలో కూడా ఈఎస్ఐ ఎంప్లాయీ శాలరీలోంచి 1.75% డిడక్ట్ చేసి ఎంప్లాయర్ 4.75 అమౌంట్ కంట్రిబ్యూట్ చేసి రెండు కలిపి తీసుకెళ్ళి ఈఎస్ఐకి. ఈఎస్ఐ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఈఎస్ఐసి అంటాం, దానిలో డిపాజిట్ చేసేస్తారు. సో ఎంప్లాయర్ అంటే
లెస్ దాన్ 21,000 శాలరీ ఎవరైతే బిలో శాలరీ ఉన్నారో 21,000కి వాళ్ళకి ఏంటంటే మెడికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు కాబట్టి పెద్ద పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్లో, ఈఎస్ఐసిలో, ఈఎస్ఐ హాస్పిటల్స్ అని కొన్ని రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి, గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. వాటిలో కూడా మనకి కార్పొరేట్ హాస్పిటల్ తరహాలోనే అంత క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తారు. సో మంచి క్వాలిటీ ఇస్తారు, మెడిసిన్స్ అన్నీ ఫ్రీగానే ఇస్తారు. వీళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు. సో ఈఎస్ఐ అంటే అది సింపుల్గా. ఎవరికి ఇది 21,000 కంటే నాకు లిమిట్ 21,000 అనేది నేను చూసినప్పుడు అంత ఉండింది. ఇప్పుడు లిమిట్ ఎంత ఉందో నాకు తెలీదు, ఒకసారి చెక్ చేసుకోండి. బట్ ఇదైతే 21,000 లిమిట్ తోటి నేను తీసుకుంటున్నాను ఈ షీట్లో. అలాగే ప్రావిడెంట్ ఫండ్ ఏంటంటే ఈ బేసిక్ మీద, అది కూడా అండ్ బేసిక్ ఏదైతే ఉందో దీని మీద పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం, దీని మీదే క్యాలిక్యులేషన్ చేస్తాం. స్టాండర్డ్ పర్సంటేజ్ మీద కాదు, స్టాండర్డ్ బేసిక్ మీద కాదు, అండ్ బేసిక్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనండి. సో మనం ఈ శాలరీ స్టేట్మెంట్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలనేది మనం స్టార్ట్ చేద్దాం. దీనికోసం నేను ఏం చేస్తానంటే ఒక కొత్త ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తున్నాను. Ctrl+N. ఓకే, న్యూ షీట్ ఓపెన్ చేశాను. న్యూ షీట్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఆ షీట్ నేను రిఫర్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా మనం ఇక్కడ టైప్ చేసేద్దాం. మధ్యలో కావాలంటే చూద్దాం. ఫస్ట్ ఏంటంటే సీరియల్ నెంబర్, SLN సీరియల్ నెంబర్, ఎంప్లాయీ కోడ్ ఉంటుంది, ఎంప్లాయీ కోడ్, ఎంప్లాయీ నేమ్, డెసిగ్నేషన్, అలాగే డిపార్ట్మెంట్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్, పాన్ నెంబరు. ఓకే, తర్వాత బ్యాంక్ ఏంటి, ఆ బ్యాంక్కి బ్రాంచ్ ఏంటి, అంటే అతను ఎంప్లాయీ బ్యాంక్ బ్రాంచ్, ఎందుకంటే శాలరీ క్రెడిట్ చేయడానికి. ఆ బ్రాంచ్కి ఒక IFSC కోడ్ ఉంటుంది, అకౌంట్ నెంబర్ ఉంటుంది, IFSC కోడ్ ఉంటుంది బ్యాంక్కి. దాని తర్వాత అకౌంట్ నెంబర్, ఓకేనండి. ఇంకా అడిషనల్గా డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే మీరు ఇందులో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. టైమింగ్ నేను ఇది తీసుకుంటున్నాను. దీని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏంటంటే మనం ఎంప్లాయీ డీటెయిల్స్, పర్టికులర్స్. ఓకే, దీన్ని మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏం చేద్దామంటే మెర్జ్ చేసి, మెర్జ్ అంటే ఇంకా వీటన్నిటికీ ఒక హెడ్డింగ్లో మారిపోతుంది. దీని తర్వాత ఇక్కడికి వచ్చి మనం ఏం ఇద్దాము, స్టాండర్డ్ సాలరీ. ఇది స్టాండర్డ్ శాలరీలో కాంపోనెంట్స్ మీకు తెలుసు కదా. బేసిక్ మనం స్టాండర్డ్ అన్నాం, STD బేసిక్. ఓకే, STD అంటే స్టాండర్డ్. ఓకే, ఏదైనా పెడుతున్నాయి, ఫిక్స్డ్ ఏం కాదు, మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా పెట్టండి. ఇలా స్టాండర్డ్ బేసిక్ నేను పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే కాలం బాగా వైడ్గా అయిపోయి ఇప్పటికే చాలా స్టేట్మెంట్ చాలా వ్యక్తి ఎక్కువగా ఉంటుంది, అంతా ప్రింట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో కావాలంటే మీరు ఫుల్ ఫామ్లో రాసుకోవచ్చు. మీరు HRA, స్టాండర్డ్ TPT అంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అండి. తర్వాత స్టాండర్డ్ అదర్ అలవెన్సెస్, ఇక్కడ ఇంకొక పని చేసి మనం ఏంటంటే స్టాండర్డ్ అదర్ అలవెన్సెస్ చాలా వ్యక్తి ఎక్కువైపోతుంది. అలాగే దీనికి కూడా మనం ఏం చేద్దామంటే అలవెన్స్ అనేది సెకండ్ రోకి తీసుకెళ్దాం. TPT దగ్గర తీసి ఆ అండర్స్కోర్ తీసేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుని ఎంటర్ ప్రెస్ చేయాలి, అప్పుడు సెకండ్ రో వస్తుంది. సిమిలర్లీ దీన్ని కూడా F2 అంటే ఎడిట్, ఇలా బ్యాక్ యారో తీసుకొచ్చి అండర్స్కోర్ రిమూవ్ చేసేసి ఆల్ట్ పట్టుకుని ఎంటర్. ఓకే,
సో ఇవన్నీ మనకి స్టాండర్డ్ బేసిక్, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్, అదర్ అలవెన్సెస్ ఇంకేమన్నా ఉంటాయి అవన్నీ. ఇంకా మీరు డీటెయిల్గా మీకు కావాలంటే అలవెన్సెస్ విడివిడిగా మీరు ఎన్ని అలవెన్సెస్ కావాలంటే అన్ని అలవెన్సెస్ మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇవన్నీ కలిపి ఇక్కడి నుంచి ఇక్కడ అంతా కలిపి ఏంటంటే స్టాండర్డ్ గ్రాస్, ఇది గ్రాస్ అమౌంట్ అంటాం. ఓకే, సో స్టాండర్డ్ గ్రాస్ దగ్గర నుంచి ఇక్కడ వరకు బేసిక్ దాకా ఇదంతా శాలరీ పర్టికులర్, స్టాండర్డ్ శాలరీ డీటెయిల్స్, స్టాండర్డ్ శాలరీ పర్టికులర్స్. దీని తర్వాత వర్కింగ్ డేస్. ఓకే, ఫస్ట్ ఏంటంటే స్టాండర్డ్ డేస్ ఆఫ్ ది మంత్, డేస్ ఆఫ్ ఆల్ట్ ఎంటర్ ఆఫ్ ది మంత్. ఓకే, డేస్ ఆఫ్ ది మంత్, వర్కింగ్ ఎల్ఓపి ఆల్ట్ ఎంటర్, లాస్ ఆఫ్ పెయిడ్ డేస్ ఏమైనా ఉంటుంది. సో పెయిడ్ డేస్ ఎన్ని ఉంటాయండి. ఓకేనండి. సో ఇక్కడ మనకి అలైన్మెంట్ కొంచెం చూడండి, స్టెప్స్ లాగా వస్తుంది. ఇదేమో ఇక్కడ వరకు ఇవన్నీ కిందకు ఉన్నాయి, దీని తర్వాత ఇదేమో కొంచెం పైకి ఉంది, దీని తర్వాత ఇది మళ్ళీ కిందకు ఉంది, ఇదంతా ఈ అలైన్మెంట్ డేస్ అసలు పైన ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే అన్ని టాప్కి తీసుకురావాలంటే ఏం చేయాలంటే మనం ఒక యూనిఫామ్గా ఒక పని చేద్దాం. మొత్తం షీట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ కార్నర్లో షీట్ని సెలెక్ట్ చేయాలి. కంట్రోల్ ఏ ప్రెస్ చేసినా మొత్తం టోటల్ షీట్ సెలెక్ట్ అవుతుంది. అయిన తర్వాత వర్టికల్ అలైన్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ వర్టికల్ అలైన్మెంట్ ఎలా అంటే అది టాప్గా మిడిల్ అంటే మిడిల్ ఆఫ్ ది, అది చూసారు ఇక్కడ మిడిల్కి వచ్చింది. అదే టాప్ అలైన్మెంట్ అంటే అన్ని టాప్లో అలైన్ అవుతాయి, సెల్కి టాప్లో అలైన్ అవుతాయి. ఇలా అయితే నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి అన్నీ కూడా టాప్లో వచ్చేసాయి. సెంటర్ కూడా బాగానే ఉంటుంది. యూ కెన్ గో ఫర్ సెంటర్, బట్ నో, దట్ ఈస్ గో ఫర్ టాప్. ఓకేనండి. సో వర్కింగ్ డేస్ పర్టికులర్స్ కూడా మనం ఇలాగే మెర్జ్ అక్రాస్ చేసేద్దాం. మెర్జ్ అయిపోయాయి. సో ఇక్కడికి ఇలా అయిపోయాయి. దీని తర్వాత స్టాండర్డ్ పర్టికులర్స్ తర్వాత మనం ఏం చేద్దామంటే ఇవే పర్టికులర్స్ని కాపీ చేద్దాం. ఇక్కడికి ఎర్న్డ్ శాలరీ పర్టికులర్స్, ఎర్న్డ్ శాలరీని స్టాండర్డ్ని ఎర్న్డ్ కింద మార్చుదాం. ఇక్కడ ఎస్టీడీని ఈఆర్డి అన్నా, ఎర్న్డ్ అన్నమాట. ఈఆర్, ఓకే, ఇది కూడా ఈఆర్డి. ఓకేనండి. అంటే ఇవి ఎర్న్డ్ అనమాట, ఎర్న్డ్ బేసిక్, ఎర్న్డ్ హెచ్ఆర్ఏ ఇవన్నీ. శాలరీ పర్టికులర్స్ అయిపోయాయి. ఇప్పుడు దీని తర్వాత ఏంటంటే మనకు డిడక్షన్స్లో ముఖ్యంగా మనకి పిఎఫ్ ఉంటుంది. పిఎఫ్ అంటే ప్రొవిడెంట్ ఫండ్. ఓకే, దీని తర్వాత ఈఎస్ఐ, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. ఓకే, ఇక్కడ పీటీ అంటే ప్రొఫెషన్ ట్యాక్స్, అంటే ప్రొఫెషన్ మీద ట్యాక్స్ అనమాట. ఇది సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేస్తాం. ప్రొఫెషన్ ట్యాక్స్ తర్వాత ముఖ్యంగా టీడీఎస్ ఒకటి ఉంటుంది. టీడీఎస్ తర్వాత శాలరీ అడ్వాన్సెస్ ఏమన్నా ఉంటే రికవర్ అవుతాయి. అదర్ డిడక్షన్, అదర్ డిడక్ట్ అంటాం. ఫుల్గా ఎందుకు వెయిట్ ఎక్కువైపోతుంది కాబట్టి అదర్ డిడక్ట్స్ అంటారు. ఓకే, ఇక్కడ దిస్ ఈజ్ టోటల్ డిడక్ట్స్. ఓకే, డిడక్ట్స్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్ కాదండి, అది నేను కావాలనే డిడక్షన్స్ని షార్ట్ ఫామ్ చేశాను. మీరు కావాలంటే ఫుల్గా పెట్టుకోండి. సో ఈ పిఎఫ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఏంటంటే డిడక్షన్స్. ఓకే, సో ఇక్కడి నుంచి ఇంతవరకు మనం ఏం చేద్దామంటే మర్జ్ చేస్తాం. సో ఇదంతా ఒక కేటగిరీ. డిడక్షన్స్ అయిపోయిన తర్వాత నెట్ పే, ఇది నెట్ పే.
ఇంక నెట్ పేకి ఒకటే కాలం ఉంటుంది. సో అది అలా ఉంచేసి నెట్ పే ఏం చేద్దామంటే ఇలా సెలెక్ట్ చేసి మెర్జ్ చేసేయండి, సరిపోతుంది. మొత్తం సెలెక్ట్ అంతటికి అలైన్ అయిపోతుంది. ఓకేనండి. నా సో ఇంతవరకు మనం ఒక స్ట్రక్చర్ ఇచ్చేసాం. నౌ పీరియడ్ ఇదేంటంటే ఇక్కడ హెడ్డింగ్ ఇవ్వాలి. నేమ్ ఆఫ్ ది కంపెనీ, ఓకే, అండ్ హెడ్డింగ్ శాలరీ అకౌంట్ శాలరీ స్టేట్మెంట్ ఫర్ ది పీరియడ్ అని ఇక్కడ ఫ్రమ్, ఓకే, ఇక్కడ డేటు, ఫ్రమ్ డేట్, ఇక్కడ టూ డేట్, ఓకే. నా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మర్జ్ చేద్దాం. ఎందుకంటే సీరియల్ నెంబర్ని మనం ఆటో ఫిట్ చేసాం అనుకోండి, 1 2 3 10 ఇలా ఒక నెంబర్ ఆటో క్లిక్ చేసినప్పుడు ఆటో బిట్ అడ్జస్ట్మెంట్ కోసం మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే చూసారా, ఇది ఎంత విడ్త్ ఉందో, లేదా కంపెనీ నేమ్ ఇంకా పెద్దది అనుకోండి అంత వైడ్గా వచ్చేస్తుంది ఇది. సో ఇక్కడ నుంచి పట్టుకుని ఇది మధ్య సెంటర్ కాకుండా మెర్జ్ అక్రాస్ అనేది సెలెక్ట్ చేయండి. ఈ యారో క్లిక్ చేస్తే మెర్జ్ అక్రాస్. అలాగే కంపెనీ నేమ్ కూడా ఇక్కడి నుంచి కొంచెం కంపెనీ నేమ్ కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇది కూడా మెర్జ్ అక్రాస్. ఇప్పుడు చూడండి, డబుల్ క్లిక్ చేస్తే రైట్. సో ఇప్పుడు ఆటో ఫిట్ అయిపోయింది. ఆటో ఫిట్ అయిపోయిన తర్వాత నేను డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం డేటా ఎంట్రీ స్టార్ట్ చేద్దాం. సీరియల్ నెంబర్ యాజ్ యూజువల్ 1, దీనికి మనం ఫార్ములా ఇచ్చేద్దాం 1+, ఓకే. ఇది ఇలా కిందకి కాపీ చేసేద్దాం. ఇంకొకటి 9 చేద్దాం. కోడ్స్ కూడా సమ్ ఆల్ఫా న్యూమరిక్ ఉంటాయి, కంటిన్యూస్ నెంబరింగ్ ఉంటాయి, కంపెనీ టు కంపెనీ మారుతాయి. ఇవి సిస్టమ్ ప్యాటర్న్ మారుతుంది. అది ఎలా ఉంటే అలా ఇచ్చుకోండి. నేనైతే 11112 ఇది కూడా నేను ఫార్ములా ఇచ్చేస్తాను. ఓకే, నేను టైం వేస్ట్ చేసుకోకుండా. ఓకే, వీడియో లెంగ్తీ అయిపోతుంది. ఇక్కడ నేమ్స్ ఎస్ సుబ్బారావు, వి వెంకట్రావు, ఓకే, శోభన్ బాబు, ఓకే, షాపుల్ బాబు, మోహన్ బాబు. నాకు ఇది చాలా వస్తుంది. ఓకే, మోహన్ బాబు, ఇంకా రావు గోపాలరావు, ఓకే, జయప్రద, సుహాసిని, శ్రీదేవి అండ్ బాబు మోహన్. రైట్ అండి. సో ఇది కూడా మనం డబుల్ క్లిక్ చేస్తే ఆటో ఫిట్ అయిపోతుంది. ఇది కూడా ఆటో ఫిట్ అయిపోతుంది. ఆటో ఫిట్ అయిపోయిన తర్వాత మనం డెసిగ్నేషన్ ఏదో ఒకటి ఇచ్చండి. మేనేజర్, సీనియర్ మేనేజర్, ఓకే, ఆఫీసర్, ఓకే, హెచ్ఆర్ మేనేజర్, సుబ్బారావు గారిని జనరల్ మేనేజర్ అన్నాం. ఓకే, తర్వాత సుహాసిని గారు ఎవరు, ఈవిడ పర్సనల్ అసిస్టెంట్. శ్రీదేవి గారు ఎవరు, ఈవిడ ప్రోగ్రామర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్.
బాబు మోహన్ గారు టీమ్ లీడర్, ఏదో ఇచ్చాను. ఓకే, ఇది అయిపోయింది. ఇక్కడ చూస్తే మీకు శాలరీ స్టేట్మెంట్ ఫర్ ది పీరియడ్ అన్నది ఇక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు. సో మనం ఏం చేయొచ్చు అంటే ఒక్క సెల్ పక్కకి తీసుకెళ్ళి ఇది మెర్జ్ అక్రాస్ చేద్దాం. సో ఇప్పుడు సరిపోయింది. ఫ్రమ్ రైట్ అలైన్మెంట్ టు రైట్ అలైన్మెంట్. రైట్. డిపార్ట్మెంట్ ఏంటి? ఇది మేనేజ్మెంట్. ఓకే, ఈయన కూడా మేనేజ్మెంట్. ఆఫీసర్ ఫైనాన్స్, అయితే ఈయన ఫైనాన్స్. ఓకే, అకౌంట్స్, తర్వాత ఆపరేషన్స్, ఆఫీసర్ ఆపరేషన్స్, హెచ్ఆర్ ఆబ్వియస్లీ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్. అలాగే పర్సనల్ అసిస్టెంట్ ఎవరు? పర్సనల్ అసిస్టెంట్ మనకి మేనేజ్మెంట్ సైడ్ వస్తుంది. మేనేజ్మెంట్ రాదు, అడ్మినిస్ట్రేషన్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆబ్వియస్లీ ఆపరేషన్స్, టీమ్ లీడర్ ఆపరేషన్స్. ఓకేనా? నా డబుల్ క్లిక్ చేస్తే ఆటో అడ్జస్ట్ అయిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఏవో ఒకటి ఇచ్చేద్దాం. 1/1/75 2/2/76 3/3/77 4/4/78 5/5/79 80. ఇదండి డేట్స్. డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే. డేట్ ఆఫ్ జాయినింగ్ వీళ్ళందరూ కూడా నేను ఏదో ఫిక్స్ ఒకటే డేట్ ఇచ్చేస్తాను. 1/1/20. వీళ్ళందరూ జనవరిలో జాయిన్ అయ్యారు అనుకున్నాను. ఓకే, పాన్ నెంబర్స్ PAN 1, PAN 2. ఓకే, ఇలా పెట్టి డ్రాగ్ చేస్తే సిరీస్ వచ్చేస్తుంది మనకి. అదండి, ఊరికే నెంబర్లు ఇలా ఉండవు, బట్ PAN నెంబర్లు ఎవరిది వాళ్ళకి టైప్ చేస్తాం మనం. ఊరికే ఇన్ఫర్మేషన్ కోసం. అంటే మనం లెట్స్ గివ్ ICICI బ్యాంక్ బ్రాంచ్ ఎక్కడ బ్రాంచ్ ఇద్దాం? పటమట విజయవాడ. ఓకే, IFSC కోడ్ ICICI 0000232. ఏదో నెంబర్ ఇచ్చేసాను. ఇది కూడా డబుల్ క్లిక్. ఓకే, ఆటో ఫిట్ అయిపోతాయి. ఇలా డబుల్ క్లిక్ చేస్తే ఆటో ఫిట్ అయిపోతుంది. అకౌంట్ నెంబర్స్ 8975641123. దీన్ని ఇలా కాపీ చేస్తే కాదు, కానీ ఇది 4 చేసి ఈ సిరీస్ని కాపీ చేద్దాం. కాపీ చేసి ఓకే, అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇచ్చేసాం. దీని తర్వాత యూజువల్గా ఈ గ్రాస్ ఫిక్స్ చేస్తారు. ఇక్కడ ముందు గ్రాస్ అమౌంట్ ఫిక్స్ చేస్తారు. నెలకి 30,000, 40,000, 50,000 ఎంత అనేది ముందు గ్రాస్ ఫిక్స్ చేస్తారు. కాబట్టి మనం let us assume that his gross salary is 1 lakh rupees. Okay, his salary is 75,000 and he is 65 and ఇతంది 45,000, HR 45,000, admin salary 20,000, operations
21,000 and 25,000. ఓకే, ఇట్లా ఫిక్స్ చేసిన తర్వాత ఇవన్నీ పర్సంటేజ్ బేసిస్లో మనం స్ప్లిట్ చేస్తాం. ఓకే, ఈ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ గ్రాస్ మల్టిప్లైడ్ బై జనరల్గా 40% ఉంటుంది. ఓకే, స్టాండర్డ్ హెచ్ఆర్ఏ బేసిక్ మీద 40% ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఎలిమెంట్స్ ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. నాకు తెలిసి ఇది 1800 అనుకుంటాను. ఒకసారి చూసుకోండి, ఇది ఫిక్స్డ్ అమౌంట్. దీనికి ఏం చేయాలంటే ఇఫ్ దిస్ అమౌంట్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 then 1800 else 0. ఇంకా అదర్ అలవెన్సెస్ అన్ని కూడా ది డిఫరెన్స్ బిట్వీన్ దిస్ గ్రాస్ అండ్ ది టోటల్ అలవెన్సెస్. దిస్ మైనస్ బేసిక్ హెచ్ఆర్ఏ, ఇదండి శాలరీ స్ట్రక్చర్. ఈ 4 టోటల్ చేస్తే ఇక చూసారు కదా 1 lakh టోటల్ సమ్ సరిపోయింది. సో ఇదే ఫార్ములాని ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ డౌన్ యారో, షిఫ్ట్ కంట్రోల్ డౌన్ యారో, కంట్రోల్ డి అంతే బస్. ఇవన్నీ కూడా మనం కామా స్టైల్ ఇచ్చేద్దాం. కామా కాదు, ఫార్మాట్ సెల్స్. ఓకే, నంబర్ కరెన్సీ కాదు, నంబర్ ఇద్దాం. 0 డెసిమల్ ప్లేసెస్ అండ్ 1000 సెపరేటర్. ఓకే, నా మనకి స్టాండర్డ్ ఫిక్స్ అయిపోయింది. వర్కింగ్ డేస్ కావాలి. వర్కింగ్ డేస్ అంటే మంత్ వైజ్ మనకి ఇక్కడ మారిపోతూ ఉంటుంది. అంటే కొంతమంది కొన్ని కంపెనీస్లో స్టాండర్డ్గా 30 days కింద తీసేసుకుంటారు. కాకపోతే అకౌంటింగ్ ప్యాకేజెస్లో చాలా వరకు ఆ మంత్కి ఎన్ని డేస్ ఉంటే అన్ని డేసే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఎలా కావాలంటే అలా చేసుకోండి. నేను మాత్రం ఇక్కడ మంత్ టు మంత్ డేస్ మార్చేస్తున్నాను, మారేలాగా ఇస్తున్నాను. ఇది ఎక్కడి నుంచి తీసుకురావాలంటే మనం ఇక్కడ ఫ్రమ్ టు అని ఇస్తున్నాం కదా, ఇక్కడ నుంచి తీసుకుందాం. ఫ్రమ్ డేట్ 1/1/20, ఇది టు డేటు 31/1/20. ఎలాగో ప్యాన్ నెంబర్కి ఇంకా ఎక్కువ అవసరం అవుతుందండి, ఎందుకంటే ఇది 10 digit ఇది ఉంటుంది. సో ఇది ఎగ్జాక్ట్గా 10 digits ఉంటుంది ఈ విడ్త్. ఓకే, డేట్. సో ఇక్కడికి వచ్చేప్పటికి దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎండ్ డేట్ మైనస్ స్టార్ట్ డేట్. జనరల్గా మరి జనవరికి 31 days కదా, 30 days వస్తుంది. ఎందుకంటే మనం 1వ తారీఖుని మైనస్ చేసేస్తున్నాం దీనిలోంచి. 1ని మైనస్ చేయకూడదు. ఇంక్లూడింగ్ 1 మనకి 31 days. కాబట్టి ఏం చేద్దామంటే దీనికి ఎడిట్ F2 +1 1 కలుపుదాం. దీంట్లో 1 కలిపి ఇదే ఫార్ములాని ఇలా కిందకి అప్లై చేద్దాం. రాంగ్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఇలాగా? ఎందుకంటే ఈ ఫార్ములాని మనం కాపీ చేసినప్పుడు ఇవి కూడా రిలేటివ్గా మారిపోతూ ఉంటాయి. ఈ కింద సెల్స్ వచ్చి కాపీ అయిపోతూ ఉంటాయి. సో మనం ఇలా ఫార్ములాని ఫిక్స్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే ఎడిట్లోకి వెళ్ళి F2 ఈ H3 దగ్గర క్లిక్ చేసి అదే వాటెవర్ ఈ ఫస్ట్ ఏ సెల్ అయితే మనం ఫిక్స్ చేయాలి, కాన్స్టెంట్ చేయాలో ఆ సెల్ దగ్గర మధ్యలోనో ఉందో వెనకో ఎక్కడొక్కడ ఉందో చివరో ఎక్కడో అక్కడ ఈ 3 places ఎక్కడ క్లిక్ చేసినా పర్వాలేదు. F4 బటన్ ప్రెస్ చేయండి. సో $2 వచ్చేసాయి. ముందు హెచ్కి ఒక ముందు డాలరు అంటే ఇక్కడ కాలం కాన్స్టెంట్ అయిపోయింది, ఇక్కడ రో కాన్స్టెంట్ అయిపోయింది. సో అలాగే F3 కూడా దగ్గరకు వచ్చి F4 ప్రెస్ చేయండి. సో ఆ 2 కాన్స్టెంట్ అయిపోయాయి. కాబట్టి ఇలా ఇప్పుడు కాపీ డౌన్ చేసేస్తే సరిపోతుంది. నా పెయిడ్ డేస్ అంటే ఏంటి? స్టాండర్డ్ డేస్ మైనస్ లాస్ ఆఫ్ పెయిడ్ డేస్, అంతే కదా. సో ఇది మనకి మాన్యువల్గా ఏదైతే డేటా ఎంట్రీ చేయాలో వాటిని మనం ఏం చేద్దామంటే డేటా ఎంట్రీకి ఒక సెపరేట్ కలర్ ఇద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ గివ్ దిస్ గ్రీన్ కలర్. ఓకే, లేకపోతే ఈ కలర్ ఇద్దాం.
గ్రీన్ వేద్దామండి. ఇది మాన్యువల్గా ఇవ్వాలి, ఇది మాన్యువల్గా ఇవ్వాలి, ఇక్కడ డేట్ మాన్యువల్గా ఇవ్వాలి, ఇక్కడ డేట్ మాన్యువల్గా ఇవ్వాలి. ఎనీవే ఇవన్నీ మాన్యువల్గానే ఫిల్ చేయాలి మనం. ఇక్కడ వరకు ఇవన్నీ మాన్యువలే, కానీ ప్రతి నెల అవసరం లేదు. ఇది కూడా ప్రతి నెల అవసరం లేదు. ఎక్కడైతే మనం శాలరీ రివైజ్ అయినా లేకపోతే కొత్తగా ఎంప్లాయీ జాయిన్ అయినా మనం ఈ కాలంలో మాన్యువల్గా ఫిట్ చేయాలి. సో ఎర్న్డ్ బేసిక్ దగ్గరికి వచ్చినా ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఎర్న్డ్ బేసిక్ వచ్చినా బేస్డ్ ఆన్ యువర్ డేస్ వర్క్ పెయిడ్ డేస్ ఎన్ని ఉంటే అన్ని డేస్కి మనం శాలరీ పే చేస్తాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ బేసిక్ డివైడెడ్ బై స్టాండర్డ్ డేస్ multiplied by paid days. ఓకే, సో ఇది కాపీ చేసేయండి. కంట్రోల్ డౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి 2 days లాస్ ఆఫ్ పే ఉందనుకోండి, లాస్ ఆఫ్ పే 2 అంటే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఓకే, సో దీన్ని మనం ఇంకో రౌండింగ్ ఆఫ్ ఫార్ములా ఇద్దాం. దీనికి రౌండింగ్ ఇప్పుడు మొదటికి వచ్చి ఈక్వల్ టు తర్వాత ROA అండి, రౌండ్ ఓపెన్ బ్రాకెట్ ఎండ్ బటన్ ప్రెస్ చేసి కామా, ఇక్కడ ఎన్ని డెసిమల్స్కి మనం రౌండ్ ఆఫ్ చేయాలి? 0 డెసిమల్స్కి 0 బ్రాకెట్ క్లోజ్. ఓకే, నా ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఇచ్చాం అనుకోండి, మనకి పాయింట్స్ డెసిమల్స్ రావు, రౌండ్ ఆఫ్ అయిపోతుంది. నా HRA కూడా అంతే అండి, సిమిలర్. HRA is equal to standard HRA divided by standard days of the month multiplied by paid days. దీన్ని కూడా మనం రౌండింగ్ చేద్దాం. రౌండ్. ఓకే, సిమిలర్లీ మిగిలిన కూడా standard transport elements divided by standard working days, standard multiplied by paid days. అలాగే other allowances standard divided by standard working days multiplied by paid days. ఈ రెండు కూడా మనం రౌండింగ్ చేద్దాం. రౌండ్. ఓకే, ఇది కూడా రౌండ్ అండ్ బ్రాకెట్ కామా, ఈ రెండుల కిందకి కాపీ పేస్ట్ చేసేద్దాం. ఓకేనండి, కాపీ పేస్ట్ అయిపోయింది. సో వీటన్నిటి టోటల్ వచ్చి గ్రాస్ అవుతుంది, అంతే కదా. 1 lakh. ఎవరికి లాస్ ఆఫ్ పే డేస్ లేవు కాబట్టి మనం మెన్షన్ చేయలేదు కాబట్టి అందరికీ కూడా సేమ్ స్టాండర్డ్ ఏదుందో అదే వచ్చేస్తుంది. ఇది కూడా ఫార్మాట్ సెల్స్ నంబర్ 0 డెసిమల్స్ 1000 సెపరేటర్. ఓకే, అదే అయిపోయింది. నా డిడక్షన్స్ అన్నీ కూడా ఈ ఎర్నింగ్స్ మీదే ఉంటాయి కానీ స్టాండర్డ్స్ మీద ఉండవు. పిఎఫ్ బేసిక్ శాలరీ మీద 12% అండి. ఇక్కడ మనం పర్సంటేజ్ బేస్, ఇక్కడ 12% ఆఫ్ ది బేసిక్. ఈఎస్ఐ గ్రాస్ మీద ఉంటుందండి. గ్రాస్ శాలరీ ఎర్న్డ్ గ్రాస్ శాలరీ మీద ఉంటుంది. ఎంత? 1.75% ఆఫ్ ది ఎర్న్డ్ గ్రాస్ శాలరీ. ప్రొఫెషన్ ట్యాక్స్ ఫిక్స్డ్ అప్ టు 20, నాకు తెలిసి అప్ టు 20,100, అబౌవ్ 20,200 రూపీస్. ఇది ఏమైనా చేంజ్ ఉంటే మీరు అకార్డింగ్లీ మార్చేసుకోండి. దీనికి ఇక్కడ ఏమట్లేదు. టీడీఎస్ కూడా టీడీఎస్ ఇండివిజువల్ కాంపిటీషన్ చేసి ఆ కాంపిటీషన్ ప్రకారం మనం మాన్యువల్గా ఎంట్రీ చేయాలి. శాలరీ అడ్వాన్స్ మాన్యువల్గా ఎంట్రీ చేస్తాం. అదర్ డిడక్షన్స్ అని ఉంటే మాన్యువల్గా ఎంట్రీ చేస్తాం. సో ఈ 3 మాన్యువల్గా ఎంట్రీ చేస్తాం. ఓకే, ఇక్కడ మళ్ళీ ఫార్ములాస్ ఇవ్వాలి. ఫార్ములా ఏమి ఇవ్వాలి? దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? అరౌండ్. ఓకే, బేసిక్ మల్టిప్లైడ్ బై పర్సంటేజ్ కామా 0 digits.
ఓకే. సో ఇక పర్సంటేజ్ని మనం కాన్స్టెంట్ చేయాలి. ఇది లేకపోతే మన ఫార్ములా కాపీ అవ్వదు, కిందకి రాంగ్ ఫార్ములా కాపీ అవుతుంది చూసారా. అలాగే ఇది కూడా ఈఎస్సి గ్రాస్ మీద అండి. ఇది మనం బేసిక్లో చేసాం కదా, ఇది గ్రాస్ మీద చేయాలి. ఎరండ్ గ్రాస్ మల్టిప్లైడ్ బై పర్సంటేజ్. ఇది కూడా మనం రౌండింగ్ చేద్దాం. రౌండ్ అండ్ ఓకే. సారీ, ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే కాన్స్టెంట్ చేయలేదు మనం పర్సంటేజ్, అందుకే ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. ప్రొఫెషన్ ట్యాక్స్ ఎలా చేయాలంటే గ్రాస్ శాలరీ, ఎర్న్డ్ గ్రాస్ శాలరీ ఇఫ్ ఇట్ ఈస్ 20,000 and above, 20,000 and below 100 rupees, and 20,001 rupee and above it is 200 rupees. So దీనికి ఇఫ్ కండిషన్ వాడి, ఇఫ్ గ్రాస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20,001 rupee, sorry 20,000 greater than equal to another, greater than 20,000, then 200 rupees, else 100 rupees. Okay, ante simple, close. ఈ ఫార్ములాని కాపీ డౌన్ చూసారా. 20,000 ఈ వ్యక్తికి, సుహాసిని గారికి 20,000 ఉంది కాబట్టి 100 రూపీస్ వచ్చేసింది. మిగిలిన వాళ్ళందరికీ ఇవి నేను ఆర్బిట్రరీగా ఇస్తున్నాను. ఈ స్లాబ్స్ మీరు యాక్చువల్గా ఏమున్నాయో అవి చెక్ చేసుకుని ఆ పర్సంటేజెస్ని మీరు దాని ప్రకారం అమౌంట్స్ని మార్చుకోండి. ఓకే, ఇవన్నీ కూడా నేను ఫార్మాట్ చేంజ్ చేస్తున్నాను. నంబర్ ఫార్మాట్ 0 డెసిమల్స్, కామా, అంతేనండి, అయిపోయింది. నా సాలరీ ఇప్పుడు టీడీఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే ఏదో క్యాలిక్యులేషన్ చేసేసాము. ఈ 1 lakh సంపాదించే ఆయనకి నెల 1,500 రూపాయలు మనం డిడక్ట్ చేస్తున్నాం. ఈయనకి 75,000 వచ్చే ఆయనకి 1,000 రూపాయలు డిడక్ట్ చేస్తున్నాం. ఈవిడికి 500 డిడక్ట్ చేస్తున్నాం. 45,000 వచ్చే ఆయనకి ఏం చేయట్లేదు. ఇంక వీళ్ళెవరికి లేవు, డిడక్షన్ లేవు. శాలరీ అడ్వాన్సులు ఫర్ ది టైం బీయింగ్ ఎవరికీ లేదనుకోండి. కొన్ని ఎవరో ఒక ఆయనకు 1000 రూపాయలు ఉందనుకోండి. ఓకే, నా అదర్ డిడక్షన్స్ అన్నీ కూడా 0. సో టోటల్ డిడక్షన్స్ అన్నీ టోటల్ అండి. అక్కడి నుంచి పిఎఫ్ దగ్గర నుంచి మొదలై అదర్ డిడక్షన్స్ వరకు ఇవన్నీ డిడక్షన్స్ అన్నీ టోటల్. నా నెట్ పే ఈజ్ నథింగ్ బట్ ఎర్న్డ్ గ్రాస్ మైనస్ టోటల్ డిడక్షన్స్. దిస్ ఈజ్ ది నెట్ పే. ఓకే, అదండి. సో మొత్తం మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా అయిపోయింది. నా లెటస్ టోటల్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఇవన్నీ టోటల్ చేసేసి సింపుల్ అండి. ఇక్కడ ఆల్ట్ నొక్కి పట్టుకుని ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మధ్యలో ఏమీ స్పేసెస్ లేకపోతే పై వరకు టోటల్ అయిపోతుంది. ఇక్కడ షిఫ్ట్ పట్టుకుని ఈ సెల్ మీద ఉండగా రైట్ ఆరో క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి చివరి దాకా. ఇది వదిలేసి కంట్రోల్ ఆర్ అంటే కాపీ రైట్ అయిపోతుంది. కంట్రోల్ బి అంటే బోల్డ్ అయిపోగా టాప్ అండ్ బాటమ్ బార్డర్ ఇచ్చారనుకోండి, నీట్గా ఉంటుంది. సో అలా అయిపోయిన తర్వాత టోటల్ అని ఇద్దాం. ఇక్కడ టోటల్ కూడా
ఇక్కడి నుంచి ఇక్కడ దాకా టాప్ అండ్ బాటమ్ బార్డర్ ఇచ్చేద్దాం. ఇక్కడి నుంచి చివరి వరకు ఆల్ బార్డర్ ఇద్దాం. ఆల్ బార్డర్. ఓకే, ఇవన్నీ ఈ కాలం ఇదొకటి సెలెక్ట్ చేసి సెంటర్ అలైన్ చేసి అనుకోండి, అన్నీ నీట్గా సెంటర్ అవుతాయి. సెంటర్ అయిన తర్వాత కావాలంటే ఇవన్నీ మీరు ఏం చేయొచ్చు అంటే వెర్టికల్ అలైన్మెంట్ ఇలాగా మిడిల్ పెట్టామనుకోండి, ఇంకా నీట్గా కనపడుతుంది. కావాలనుకుంటే ఈ రెండు మీరు హెడ్డింగ్స్ 2 కాలమ్స్ అండ్ ఇంక్లూడింగ్ దిస్ పర్సంటేజెస్ బోల్డ్ చేసుకుంటే బోల్డ్ చేసుకోవచ్చు. బోల్డ్ చేసిన తర్వాత ఇంకా డిజైనింగ్ మీ ఇష్టం. ఇది సైజు, కంపెనీ నేమ్ సైజు కొంచెం ఇంక్రీజ్ చేయడం, అలాగే ఇది కూడా ఈ 3 కూడా పట్టుకుని టోటల్ చేసి కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే బాగా కనపడుతుంది. ఇది కావాలంటే పీరియడ్ అనేది రిమూవ్ చేసేయండి. ఇక్కడ పీరియడ్ ఫ్రమ్ 2. ఓకే, సో ఇదండి, ఇది అయిపోయింది కదా. ఇక్కడి నుంచి మనం ఆల్ బార్డర్ ఇచ్చేస్తే మొత్తం అన్నిటికీ బార్డర్ వచ్చేస్తుంది, నీట్గా డిజైన్ వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే మీరు ప్రతిసారి ఇంత డీటెయిల్డ్గా ఇదంతా మనం ప్రింట్అవుట్ తీయాల్సిన అవసరం ఉండదు. ప్రతిమంతా కూడా ఏంటంటే మనం ఓన్లీ ఈ నేమ్ ఉంచుకుని డెసిగ్నేషన్ ఉంచుకుని తర్వాత ఈ స్టాండర్డ్ గ్రాస్ ఒకటి ఉంచుకుని ఉంచి మిగిలింది హైడ్ చేసేయండి. ఓకే, వర్కింగ్ డేస్ ఉంచండి. అలాగే ఎర్నింగ్స్ ఇది కూడా మిగిలినవన్నీ హైడ్ చేసేయండి. స్టాండర్డ్ గ్రాసు డిడక్షన్స్ అన్నీ ఉండాలి. నెట్ పే ఉండాలి, అంతే. ఈ షీట్ ఒకటి మీరు నీట్గా ఇలాగా ఒక ల్యాండ్స్కేప్లో ఒక ప్రింట్ తీసేసుకుంటే ప్రింట్ వ్యూలో చూస్తే మనకి ఎలా కనపడుతుంది కదా. పేజ్ సెటప్కి వెళ్ళి ల్యాండ్స్కేప్ ఫిట్ టు పేజ్ ఇచ్చాను. 100% పేజ్. ల్యాండ్స్కేప్ అంటే ఇక్కడ ఉందండి ల్యాండ్స్కేప్. ఓకే, ల్యాండ్స్కేప్లో మనకి 2 పేజెస్ వచ్చేస్తుంది కదా. లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్స్ కొంచెం తగ్గిద్దాం. మార్జిన్స్ ఎలా ఉన్నాయి, 1.8 ఇంచెస్ ఉంది. అంగా 4 వైపులా 1 ఇంచ్ ఇచ్చేద్దాం. ఓకే, హెడరు 0, ఫోటో 0 చేసేయండి, అవసరం లేదు. ఓకే, హారిజాంటల్లీ సెంటర్ చేశారనుకోండి ఇంకా కొంచెం మనకి సెట్ అవ్వలేదు. మనం ఎక్కడైనా ఈ పేజ్ చూసారా, ఇది ఇంతంత విడత అవసరం లేదు యాక్చువల్గా. ఇది ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇలా సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ ఇస్తే దగ్గరగా వచ్చేస్తాయి. ఇది కూడా చిన్నగా చేయొచ్చు. లాస్ ఆఫ్ పేజ్ వేసి ఏమి చిన్నగా అంతే. ఇప్పుడు చూడండి నీట్గా వచ్చేస్తుంది. విడతలు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరేమి ఇలాగా మార్జిన్లు పట్టుకుని చాలామంది ఇలా పట్టుకుని మార్జిన్స్ ఇలా అడ్జస్ట్ చేసేస్తుంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. అది మనకి అది బాగా రాదు కూడా, ఏది డిజైన్ బాగుండదు. సో ఇక్కడ కావాలంటే ఇది కూడా సెంటర్ లైన్ అవ్వలేదండి, సెంటర్ లైన్ అయిపోయింది. ఓకే, నా ఇక్కడ ఇది హెడ్డింగ్స్ మనకి ఈ విడ్త్ సరిపోక కరెక్ట్గా రావట్లేదు. కాబట్టి ఇఫ్ రిక్వైర్డ్ అలా ఉంచేసినా పర్లేదు, లేకపోతే ఇది ఒకటి హైడ్ చేసేసినా సరిపోతుంది. హైడ్ చేసేసినా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, నా నేను అందువల్ల చేస్తున్నానండి. ఇవన్నీ మళ్ళీ స్థానానికి తీసుకొచ్చేసి ఒక్కసారి ఇది ఇలా బట్టి కంట్రోల్ ఆటోబిట్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా డేట్స్ యాక్చువల్గా ఉంచండి, పర్లేదు. F14 ఉంది కదా, ఓకే, నో ప్రాబ్లం. సో నా దీనిలోనే ఇక్కడ మనకి ఇది పోయింది.
గ్రిడ్ లైన్స్ పోయాయి, బార్డర్స్. ఓకే, బార్డర్స్ వచ్చేసాను. నెక్స్ట్ వీడియోలో మనం ఎంప్లాయర్ డిడక్షన్స్, ఎంప్లాయర్ యొక్క లయబిలిటీస్ ఏంటి అనేది ఒక చిన్న స్టేట్మెంట్ తయారు చేద్దాం దీంట్లోనే. ఇప్పటికీ చాలా లెంగ్తీ అయిపోయింది వీడియో. ఇప్పటి వరకు మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటాను. ఒకవేళ ఏదైనా మీకు అర్థం కాకపోతే ఏం చేయొచ్చు అంటే మీరు కామెంట్లో పెట్టండి, నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో సరే, సేవ్ చేయండి. ఏముంది దీనికి, శాలరీ ఎక్కడ సేవ్ చేద్దాం, డెస్క్టాప్లో సేవ్ చేస్తాం. శాలరీ స్టేట్మెంట్ అని సేవ్ చేయండి. ఫర్ ది మంత్ ఆఫ్ ఏమన్నా కావాలంటే ఏది కావాలంటే చేసుకోండి. యూ కెనాట్ సేవ్ వర్క్ బుక్ విత్ ది సేమ్ నేమ్, ఆల్రెడీ ఆ నేమ్ తోటి ఉన్నట్టుంది. సో ఏం చేస్తాను అంటే వెర్షన్ ఇది నేను _1. ఓకే, సేవ్ అయిపోయింది. మీ శాలరీ స్టేట్మెంట్ చాలా నీట్గా యాక్యురేట్గా వచ్చేస్తాయి మొత్తం అన్నీ కూడా. ప్రతి నెల మీరు ఇలా నీట్గా చేసుకుంటే మీకు ఏముంది, ఇదే షీట్ని కాపీ చేసుకోవడం. చూసారికి లాస్ ఆఫ్ పే డేస్ ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా శాలరీ కూడా దాని ప్రకారం మారిపోతుంది. సో అదండి. మీ ఎవరికైనా ఈ వర్క్షీట్ కావాలి అని అనుకుంటే కామెంట్స్లో నాకు మెసేజ్ పెట్టండి, ఈమెయిల్ ఐడి పెట్టండి, వాళ్ళకి నేను పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరికొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసి ఈ షీట్కి పే స్లిప్ ఎలా తయారు, దీన్ని లింక్ చేసి బ్యాంకుకి మనం ఇవ్వాల్సిన స్టేట్మెంట్ని ఎలా లింక్ చేయాలి, అలాగే పే స్లిప్ ఎలా జనరేట్ చేసుకోవాలి, అలాగే మీకు ఎంప్లాయర్ యొక్క లయబిలిటీస్ అంటే ఎంప్లాయర్ టీడీఎస్ ఎంత కట్టాలి, ఓకే, తర్వాత పిఎఫ్ ఎంత కట్టాలి, పిఎఫ్ ఏ అకౌంట్లో ఎంత కట్టాలి, ఈఎస్ఐ ఎంత కట్టాలి, ఆ లయబిలిటీ స్టేట్మెంట్ కూడా మనం ఒకటి చిన్న తయారు చేస్తాం. తయారు చేస్తే సరిపోతుంది. ఓకేనా, బాయ్.